పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం భేటీ అయ్యారు. పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి సీఎం పలు కీలక సూచనలు చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను దగ్గరుండి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని ఆదేశించారు. జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించి వీలైనంత త్వరగా భూసేకరణ పూర్తి చేయాలన్నారు. అలాగే భూసేకరణ నిధుల విషయంలో జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చూస్తామన్న సీఎం పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అటు రేలంపాడైనా గట్టైనా తుమ్మిళ్ళైనా మాత్రం కలవకుర్తైనా పాలమూరు రంగారెడ్డైనా దాంతోపాటుగా ఎస్ఎల్బికి సంబంధించి ఏ ఒక్కటి కూడా పూర్తి చేయకుండా సవతి తల్లి మీద సవతల్లి ప్రేమ అన్నట్టుగా పాలమూరు జిల్లాలో అక్కడనేమో ఒక ఆలోచన, ఇక్కడ ఒక ఆలోచన. ఒక సంవత్సరం తర్వాత మొదలైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సుమారుగా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టింది. సుమారుగా 160-170 టీఎంసీల రిజర్వాయర్స్, ఒక్క మల్లన సాగర్ 50,000 టీఎంసీ. ఇక్కడ పోయింది మీ పోరాట పటిమ? గొప్ప మాటలు మాట్లాడిండ్రే, ఎందుకు చేయలేకపోయినరు? అవగాహన రాహిత్యమా? పోరాట పటిమ లేకనా? పదవులకు ఆశపడి భయపడి అడగలేదా? మా పాలమూరులో నాయకులంతా ఉద్యోగం ఎక్కడుంది? నిన్ను కాదని నీ తర్వాత కట్టిన కాళేశ్వరానికి డబ్బులు తీసుకుపోతా ఉంటే మంత్రిగా ఉంటుంది కదా, మరి నా పాలమూరుకి ఎందుకు డబ్బులు ఇస్తలేమని అడిగే పరిస్థితి లేకపోయినా, గాడేమో అడగడానికి లేకపోయా, ఇప్పుడేమో పోరుబాటు అంటున్నారు. ఒకసారి ఆలోచన చేయాలి. ఆ అబద్ధం ఎంత ముద్దుకుంటుందంటే అబద్ధము, గిట మోటార్ వేస్తే ఇప్పుడు ఎకరాలకు నీళ్లు పోతున్నాయి, ఎడబోతాయి. ఏడాడ కాంట్రాక్ట్ పనులు చేస్తే పైసలు తొందరకు వస్తే ఒక్కటి చేసుకుంటారు, కాలువలు కంప్లీట్ కాకపోయా, సెకండ్ పంప్ తర్వాత మీకు కెనాల్ కంప్లీట్ కాకపోయా, టన్నెల్ కంప్లీట్ కాకపోయా, ప్రతిదీ కూడా అబద్ధం అబద్ధం అబద్ధం. ఎన్నిసార్లు మొదలు పెడతారు? ఒక్కసారి ప్రజలు కూడా విశ్వాసం మీ మీద లేదు, విశ్వాసం మీరు